బీహార్ ఎన్నికలకు సంబంధించి ఓదికేమో ఎన్డీఏకి సంబంధించినటువంటి మీటింగ్ గ్రాండ్గా జరుగుతుంది. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, అన్ని పార్టీలందరూ వచ్చారు. ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ దేశంలో బలంగా ఉందని దేశ ప్రజలకు ఒక మెసేజ్ పంపించేశారు. ఇంకోవైపు ఏమో ఎన్డీ కూటమి ఆమ్ ఆద్మీ నాలుగులో వచ్చి వెళ్ళిపోతుంది, మమతా బెనర్జీ దూరం వెళ్ళిపోతుంది, సమాజ్వాదీ దూరం వెళ్ళిపోతుంది. ఈలోపు బీహార్ ఎలక్షన్స్ ఇంక ఎక్కువ రోజులు కూడా లేవు. ఎన్డీఏ బలపరి ఎన్డీ కూటమి అసలు మనుగడలో సాగగలుగుతుందా లేదా? రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఒప్పుకోగలుగుతారా లేదా? ఎట్లా దాన్ని చూడొచ్చు అంటారు బీహార్ ఎన్నికలకి? ఇప్పుడు రాహుల్ గాంధీ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఇండీ కూటమికి సంబంధించి ఆ ఫ్రస్ట్రేషన్ మొన్న ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. 2024లో మేము అధికారంలోకి రాకపోవడానికి కారణం మాయావతి అని చెప్పి. మాయావతి, ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ గాని కలిసి ఉంటే ఉత్తరప్రదేశ్లో మేము ఖచ్చితంగా ఓడించగలిగి ఉండేవాళ్ళం అన్నది రాహుల్ గాంధీ యొక్క కొత్త ఊవాచ. రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాయావతి, సమాజ్వాదీ పార్టీ ఇవి రెండు వాళ్ళు సిద్ధాంతపరంగా వేర్వేరు, సిద్ధాంతపరంగా చాలా కాలంగా వేరువేరుగా ఉన్నారు. నువ్వు వాళ్ళని ఎందుకు కలుపుకునే ప్రయత్నం చేయలేదు? ములాయం సింగ్ యాదవ్కి నచ్చజెప్పి మాయావతిని చేర్చుకునే ప్రయత్నం రాహుల్ గాంధీ ఆ రోజు ఎందుకు చేయలేకపోయాడు అంటే దాని అర్థం రాహుల్ గాంధీ చెప్పినట్లు ఈ ప్రాంతీయ పార్టీలు వినటం లేదు అంతే. ఇప్పుడు ఢిల్లీలో కూడా పాపం రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులకి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు, ఆప్తో కలిసి వెళ్దాము అని, కానీ ఆప్ వినలేదు. హర్యానాలో కూడా రాహుల్ గాంధీ ఆప్తో కలిసి వెళ్ళండి, కొన్ని సీట్లు ఇవ్వండి, 3 సీట్లు 4 సీట్లు అని చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ నాయకులు వినలేదు. సో ఇక్కడ ఇండీ కూటమిలో జాతీయ స్థాయిలో అంతా బాగానే ఉంది, అంతా నాయకులు కలుస్తున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు అనిపించిన స్థానిక స్థాయిలో ఆ స్పిరిట్ ఏదైతే ఉందో అది కిందకి వెళ్ళడం లేదు కాబట్టే ఈరోజు మహారాష్ట్రలో ఓటమి, హర్యానాలో ఓటమి, ఢిల్లీలో ఓటమి, జమ్మూ కాశ్మీర్లో కూడా కొంత కన్ను లొట్టబోయి గెలిచిన పరిస్థితి. ఎందుకంటే బీజేపీ కాశ్మీర్ లోయలో సరైన పార్ట్నర్ లేడు కాబట్టి. అందువల్ల ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదట మారాలి. మారి నువ్వు బలంగా తయారైతేనే నిన్ను నీ స్నేహితుడు గౌరవిస్తాడు. నువ్వు బలంగా లేనప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిన్ను పొడవడం మొదలు పెడతారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ అలైస్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అందరూ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, కానీ రాష్ట్రాలకు వచ్చేసరికి ఎవరి లెక్కలు వాళ్ళవి. నేనే ముఖ్యమంత్రి. ఇక్కడ రేపు బీహార్లో కూడా మనం చూస్తే ముఖ్యమంత్రి ఎవరు? ఇండీ కూటమి తరపున తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి. తేజస్వి యాదవ్ అక్కడ ముందు ఉంటే చాలా ఓట్లు ఈ ఇండీ కూటమికి వచ్చే అవకాశం లేదు. రెండోది కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఉన్నాయి. వీళ్ళందరినీ కలగలుపుకొని తీసుకెళ్లగలిగిన సత్తా తేజస్వి యాదవ్కు ఉందా? కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఉన్న పెద్ద నాయకుడు ఎవరు లేడు. సో మొత్తం తేజస్వి యాదవ్ మీదనే ఆధారపడి ముందుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏం చేయాలనో తెలియదు. అక్కడ కమ్యూనిస్టులు కూడా కొన్ని చోట్ల బలంగా ఉన్నారు. ఈ మధ్యలో ప్రశాంత్ కిషోర్ అనబడే వ్యక్తి అవినీతికి వ్యతిరేకంగా ఒక పెద్ద పాదయాత్ర చేస్తున్నాడు. సో ఇవన్నీ కలగలిపి అక్కడ ఈ కూటమి మొత్తం ఏదైతే ప్రతిపక్ష కూటమి ఉందో, ఒకవేళ అధికార పక్షం తప్పులు చేసినప్పటికి కూడా ఆ తప్పుల్ని ఎన్కాష్ చేసుకోగలిగిన సమర్థవంతమైన ప్రతిపక్షం, ఆ ప్రతిపక్షాల మధ్య సమన్వయం ఈరోజు లేదు. ఇది ఈరోజు భారతదేశంలో ఉన్న ఓటర్లందరికీ తెలుసు, బీహార్ ఓటర్లకి తెలుసు. అటువంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ బీజేపీ నాయకత్వం ఏదైతే ఉందో ఇది కొంతమేర స్టేబుల్, సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలదు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వమే ఉంది కాబట్టి అక్కడ అదే నాయకత్వంలోని ప్రభుత్వం వస్తే కొంత మేలు జరుగుతుంది అనేది ఒక వాదన, ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. ఈ అభిప్రాయాన్ని నువ్వు కౌంటర్ చేయగలగాలి. ఇక్కడ కౌంటర్ చేయడానికి నితీష్ మీద పెద్ద అవినీతి ఆరోపణలు లేవు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు లేవు. కాకపోతే నితీష్ గత 15-16 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, డెలివరీ చేశాడు, లేదా ఆయన పార్టీలు మారుతూ ఉంటాడు అన్న ఒక ఇది తప్ప మిగతా విషయాల మీద లేవు.
కాకపోతే ఒక్కసారి బీజేపీకి వచ్చిన తర్వాత నితీష్కి ఈరోజు వరుస బీజేపీ గెలుపులను బట్టి నితీష్ స్పష్టంగా అర్థం చేసుకున్నాడు, బీజేపీతోనే వెళ్తేనే నాకు మనుగడ అని. సో ఈరోజు బీజేపీ అక్కడ నితీష్ని కూడా కంట్రోల్ చేసి మొత్తం ఎలక్షనీరింగ్ ప్రాసెస్ని తన చేతుల్లోకి తీసుకొని నడిపించే సమర్థత బీజేపీకి ఉంది. కానీ అదే సమర్థత కాంగ్రెస్కు ఉందా, ఆర్జేడీకి ఉందా? దేశవ్యాప్తంగా కూడా మోడీ లాంటి బలమైనటువంటి నాయకుడు ఉండడం చెప్పుకోగలుగుతున్నారు. రాహుల్ గాంధీని ఇంకా వీళ్ళు ఇది కావట్లేదు. రాహుల్ గాంధీ కూడా ఇంకా అదే సిస్టమ్, ఏది కాన్స్టిట్యూషన్ మోసమైపోతుంది, ఇంకోటి మోసపోతుంది. ఈరోజు ఎవరికి ఇప్పుడు కులగణన అన్నావు, బీహార్లో కులగణన చేశారు, కులగణన ఏమైంది? కర్ణాటకలో కులగణన చేశారు, ఏమైంది? ఇప్పుడు తెలంగాణలో కులగణన చేశారు. ఓకే, ఈరోజు కులగణన పూర్తి చేశారు. ఏం చేస్తారు రేపు దాంతో? ప్రజల కొరకే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కులగణన రిజర్వేషన్ లేకుండానే బీసీలకి 50% పైగా స్థానిక సంస్థల్లో సీట్లు ఇచ్చిన పార్టీలు అన్నీ. ఈరోజు ఏమవుతుంది? నీకు 46 కదా అంతే అని అంటే అప్పుడు ఏమవుతుంది? బీసీలకే నష్టం కలుగుతుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం చేసింది బీసీల విషయంలో? బీసీల్లో ముస్లింలు తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అంటే బీసీ రిజర్వేషన్లో 4% ముస్లింలు ఉన్నారు. అంటే యాక్చువల్గా బీసీలకి రిజర్వేషన్లు ఎంత వస్తుంది? 48% అనుకుంటే 4 పోతే 44% వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇండైరెక్ట్ గా పన్నిన కుట్ర. ఇది బీసీలు అంగీకరిస్తారా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులాలు మతాల పేరుతో ఏదైతే డ్రామా ఆడుతోందో ఆ డ్రామాని ప్రజలు పెద్దగా అంగీకరించడం లేదు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఉన్న కొంత అసంతృప్తి, మధ్యతరగతి వర్గం ఏర్పాటు చేసుకున్న అసంతృప్తి కారణంగా 2024లో ఓట్లు తగ్గాయి. కానీ ఆ తర్వాత అసంతృప్తిని గ్రహించి ఆ పార్టీ ఏదైతే రైట్ డెసిషన్స్ తీసుకోవడం మొదలుపెట్టిందో దాని ఫలితాలు వరుసగా వస్తున్నాయి. ఈరోజు మొన్న బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కానీ ఇంకా కొన్ని మార్పులు ఏవైతే ఈరోజు తీసుకురాబోతోందో ఆ మార్పులు చాలా ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ తీసుకున్నప్పుడు జరిగిన తప్పుల్ని భారతీయ జనతా పార్టీ వేగవంతంగా సరి చేసుకొని తన యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న వేళ అదే పరిస్థితి ఈరోజు ఇండియా కూటమిలో లేదు. ఇండియా కూటమి కొట్టుకుంటోంది. రేపు ఆపు ఉంటుందో లేదో తెలియదు, ఏం పరిస్థితితో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో బలమైన పార్టీ లేదా వర్గం ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ మాత్రమే. మరి దానికి ప్రజలు మద్దతిస్తారనే ఈరోజు వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనం ఆశించాలి. ఏదో ఎన్డీఏ యూపీఏ నుంచి లేదా ఇండీ కూటమి, ఇప్పుడు ఏదైతే ఇండీ కూటమి గురించి మాట్లాడుతాం, ఆ ఇండీ కూటమి బలమైన నాయకుడిని ముందుకు తీసుకొచ్చి ఉద్యమాలు నిర్మించగలిగితే అక్కడ ఏదైనా ఫలితం ఉంది. ఏం ఉద్యమాలు అక్కడ నిర్మించగలుగుతున్నారు? గత కొంతకాలంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైంది, కొన్ని గెలిచారు, కొన్ని ఓడిపోయారు. కానీ ఆ తర్వాత ఏం ఉద్యమాలు అక్కడ ఏర్పాటు చేయగలిగారు? నితీష్ మీద ఆరోపణలు చేయడం తప్ప నితీష్ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేయడం మినహా అక్కడ ఆర్జేడీ చేసింది పెద్దగా ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఫలితాలు మనం ఇన్ జనరల్గా చూసుకున్నప్పుడు అది ఎన్డీఏ కూటమికి అడ్వాంటేజ్గా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇంకా కొంతకాలం ఉంది. ఈ లోపల బడ్జెట్లో బీహార్కి ఎన్నో ప్రణాళికలు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి బీహార్ నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టబోతున్నారు. ఇవన్నీ కూడా బీజేపీ తన ఎలక్షనీరింగ్ వ్యవస్థని జాగృతం చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా బీహార్ మీద క్లియర్ ఫోకస్తో చేస్తున్నది. సో బీహార్ ఓటర్లు ప్రస్తుతానికి చూస్తే మనకి ఎన్డీఏ కూటమి వైపు కొంత అడ్వాంటేజ్ సిచ్యువేషన్లో ఉన్నారని అనిపిస్తుంది. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం వేచి చూడాల్సిందే.